వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు హెచ్చరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన రామచంద్ర యాదవ్. చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి. న్యాయమూర్తి ఆరిఫా షేక్. ఇరవై 26న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మొదటి చాటింపు వేసిన ఆసాదులు. వార్తలోని వివరాలు. జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలలో భాగంగా బుధవారం ఐరాల మండలం కాణిపాకం జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మార్చి 17 నుంచి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 1వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 118 పరీక్షా కేంద్రాలలో దాదాపు 21,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు త్రాగునీటి వసతితో పాటు ORS ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయని తెలిపారు. కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అర్ధగంట ముందుగానే చేరుకోవాలని, హడావిడి లేకుండా ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంట ఐరాల తహసీల్దార్ మహేష్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. పొంగనూరు ప్రజలు ఆరాధ దైవంగా భావించే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు మొదటి చాటింపు వేశారు. ఏటా హోలీ తర్వాత వచ్చే 2వ మంగళ బుధవారాల్లో సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించే గంగమ్మ జాతరకు మంగళవారం రాత్రి నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించిన తర్వాత ఆసాదులు చాటింపు వేశారు. దీంతో పట్టణ ప్రజలు జాతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం రాత్రి 2వ చాటింపు వేయనున్నారు. ఆసాది సలవాది వీళ్ళ అందరూ పెద్ద మనుషులు అందరూ కలిసి సంవత్సరానికి ఒక రోజు సుగుటూరు గంగమ్మ జాతర ముందుగా తాతల ముత్తాతల కాలం నుంచి దూరం నుంచి జరుగుతూ ఉండేది. పద్ధతి ప్రకారం వాళ్ళ వారసులు చాటింపు చేస్తున్నారు. అదే ఆనవాయితీ ప్రకారము జరుపుతున్నారు. ఇది సుగుటూరు గంగమ్మ తెలంగాణ జాతర చాటింపు చేస్తుంది. అందరికీ ప్రతి ఒక్కరి ప్రజలకి తెలియజేస్తున్నాం. పొంగనూరు మండలం కృష్ణాపురంలో హత్య కాబడిన టీడీపీ నాయకుడు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. రామకృష్ణ కుటుంబ సభ్యులను బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బుధవారం స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరు మండలంలో హత్య గావించబడిన బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేయడం జరిగింది. జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన, హేమమైన చర్య. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది. సంఘటన జరిగిన తర్వాత
ఒక భయానకమైన వాతావరణంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ ఒక ఎత్తైతే పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు, రౌడీ రాజకీయాలు, హత్య రాజకీయాలు ఒక ఎత్తు. ఈ సంఘటన ద్వారా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు, పోలీసులకు, ప్రత్యర్థులకు ఒక సవాలు విసిరాడు. అధికారం ఎవరైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా చిత్తూరు జిల్లాలో ఈ హత్య రాజకీయాలు, ఈ అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఎన్నికల తర్వాత తన పర్యటనను అడ్డుకున్నారనే కారణంతో దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కావచ్చు, ప్రత్యర్థులను కావచ్చు భయపట్టించాలనే కారణంతో ఈరోజు బీసీ నాయకుడు రామకృష్ణ గారి హత్య జరిగింది తప్ప ఇది వ్యక్తిగతమైన కారణాలతో లేదా స్థానిక రాజకీయాలతో సంబంధం లేని అంశం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, హత్య రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా, సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ, అతని కుటుంబ సభ్యుల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది. కాబట్టి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి హత్య రాజకీయాలకు పూనుకునే సాహసం చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చీకటి ఒప్పందాలు తెలియక అమాయక ప్రజలు, అమాయకమైన కార్యకర్తలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, 50-50 కార్యకర్తలు, 50-50 నాయకుల గురించి, డే అండ్ నైట్ నాయకుల గురించి నేను మాట్లాడటం లేదు. నిజమైన తెలుగుదేశం నాయకులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాలుగా నిద్రలేని రోజులు గడిపారో నాకు తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. పెద్దిరెడ్డి చేసిన అరాచకాల పైన నేను చర్యలు తీసుకుంటాను, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పి నమ్మించి ఈరోజు మీకున్న చీకటి ఒప్పందాల వల్ల, మీకున్న ఇంటర్నల్ రిలేషన్స్ వల్ల అమాయక ప్రజల యొక్క, కార్యకర్తల యొక్క ప్రాణాల మీదకి తెచ్చిపెట్టే కార్యక్రమము కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వారు ఏర్పాట్లు చేశారు. పుంగనూరులో కొత్త ఇల్లు మున్సిపల్ హై స్కూల్, మేలుపట్ల మున్సిపల్ హై స్కూల్, జడ్పీ బాలికోన్నత పాఠశాల, బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎన్ఎస్పేటలోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల, భాష్యం, నారాయణ మరియు విజ్ఞాన జ్యోతి ఈ 8 కేంద్రాలలో పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. 1348 మందికి గాను 1335 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13 మంది గైర్హాజరైనట్లు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే.
వివరాలకు సంప్రదించండి ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర, ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి మేనేజర్ 9703344558. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణంలో కుల మతాలకు అతీతంగా నిర్వహించే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు ఏర్పాట్లను ప్రారంభించారు. శతాబ్దాలు చరిత్ర కలిగినటువంటి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్మికులు నగర ప్యాలెస్ ఆవరణంలో పిచ్చి మొక్కల్ని తొలగించి శుభ్రం చేశారు. ప్యాలెస్ కు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. జమీందారులు సోమశేఖర్ రాయల్, మల్లికార్జున్ రాయల్ వారి పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25, 26వ తేదీల్లో 2 రోజుల పాటు జరుగు జాతర వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్ అన్నారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టపరంగా మహిళలకు ఉన్న హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎలా బయటపడాలి అనే విషయాలను తెలుసుకోవాలన్నారు. ఆడపిల్లలను ఇంటికి పరిమితం చేయకుండా చదివించాలన్నారు. మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీఎం కృష్ణప్ప, సిసిలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వాళ్ళు 2013లో ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్ అని. అది 2013 నుంచి మనకి అమల్లోకి వచ్చింది. దీనిలో ఇప్పుడు మీకు ఈ చట్టం గురించి అంటే మొత్తం చట్టం మనం తెలుసుకోకపోయినా కూడా దీనిలో ముఖ్య విషయాలు మనకి అవసరమయ్యే విషయాలు చెప్తాను. పనిచేసే వర్కింగ్ ఉమెన్, పనిచేసే మహిళలు అంటే ఎవరు? ఈ చట్టం కింద ఎవరిని పనిచేసే మహిళలుగా గుర్తిస్తారు? ఒకటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఫ్యాక్టరీస్లో పనిచేసే వర్కర్స్, షాపింగ్ మాల్స్లో పనిచేసే వాళ్ళు, తర్వాత హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు, ఏ పని అయినా కానివ్వండి, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు, స్కూల్స్లో పనిచేసే వాళ్ళు,
ఆయాలు కానివ్వండి, ఎవరైనా సరే దీని కిందకు వస్తారు. మరి ముఖ్యంగా ఇంట్లో మామూలుగా పనికి వెళ్తారు కదమ్మా, డొమెస్టిక్ వర్కర్ అంటారు కదా, వాళ్ళు కూడా ఈ చట్టం గుర్తిస్తుంది. వర్కింగ్ ఉమెన్ కానీ వాళ్ళు కూడా ఈ చట్టాన్ని ఉపయోగపరచుకోవచ్చు. తర్వాత వర్కింగ్ ప్లేస్ అంటే ఏంటి అనేది దీనిలో అంటే ఈ డెఫినేషన్ మనకి చాలా అవసరం. ఎవరు ఏ మహిళకి ఇది వర్తిస్తుంది, వర్కింగ్ ప్లేస్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. వర్కింగ్ ప్లేస్ అంటే ఇప్పుడు ఇది వర్కింగ్ ప్లేసే, ఇది ఆఫీస్ కదా, సో వర్కింగ్ ప్లేసే. స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడైనా మనం పనిచేస్తున్న దగ్గరంతా కూడా వర్కింగ్ ప్లేసే. మరి ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం, ఎక్కడ బయట పెట్టుకుంటాం, మరి అది వర్కింగ్ ప్లేస్ అవుతుందా కాదా? అది కూడా వర్కింగ్ ప్లేస్. ఏదైనా కాన్ఫరెన్స్ పెడుతున్నారు, మరి ఆ కాన్ఫరెన్స్ లో మిమ్మల్ని ఎవరైనా అంటారు ఏమన్నా, అప్పుడు అది ఈ చట్టం కిందకు వస్తుందా లేదా అంటే అది కూడా వస్తుంది. మనం ఏదైనా అఫీషియల్ వర్క్ కోసము ఆఫీస్ వదిలేసి బయటకు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అది కూడా ఆఫీస్ గానే పరిగణింపబడుతుంది, అది కూడా ఆఫీస్ గానే ఇదవుతుంది అన్నమాట. తర్వాత మనకి ఈ చట్టం ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నారు, మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి? ప్రతి ఆర్గనైజేషన్లో, అంటే అది ఫ్యాక్టరీ అవ్వనివ్వండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వనివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా 10 మందికి మించి వర్కర్స్ పనిచేస్తూ ఉన్న దగ్గర ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. పొంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నారాయణ రాధిక దంపతులు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్లకు సంబంధించిన 50,000 రూపాయలు విలువ చేసే 170 పుస్తకాలను బుధవారం లైబ్రరీకి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ పుస్తకాలు వితరణ చేసిన దాతలను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలసి ఉన్న నడివీధి గంగమ్మకు మంగళవారం రాత్రి విశేష పూజల్ని పట్టణ ప్రజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం శ్రీ సుగుటూరు గంగమ్మ చాటింపు రోజున రాత్రి సమయంలో విశేష అలంకరణ పూజలు నిర్వహించడం జరిగింది. వచ్చే మంగళవారం జాతర సందర్భంగా అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ నిర్వహించడం జరుగుతున్నట్లు అర్చకులు రామకృష్ణ స్వామి తెలియజేశారు. అమ్మవారి సన్నిధిలో ప్రసాద వినియోగం ఉభయదారులుగా రెడ్డెప్ప, రమేష్లు భక్తులకు అన్న ప్రసాదాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి వీఆర్ఓలను హెచ్చరించారు. బుధవారం ఐరాల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా రెవెన్యూ సమస్యల పరిష్కారం నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరుగుతోందని, సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సావధానంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని, నిర్ణీత గడువు లోపల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను సిద్ధం చేయాలని, సకాలంలో పరిష్కారానికి తహసీల్దార్కు సహకరించాలన్నారు. పిటిషనర్కి నోటీసు ఇచ్చిన సమయంలో కనబరిచిన తేదీని విచారణకు హాజరు కావాలని, అర్జీదారులను తిప్పించుకోరాదని, సమస్యల పరిష్కారంలో కాలయాపన తగదని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందజేయాలన్నారు.
అర్జీల పరిష్కారానికి సంబంధించి IVRS ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల స్పందన తెలుసుకోవడం జరుగుతూ ఉన్నదని, ఈ స్పందనలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు అర్జీదారులు చెప్పే సమాధానంలో ఎటువంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ తెలిపిన ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో సహా జిల్లాలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేయాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని VROలను హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో మొక్కల పెంపకం చేపట్టాలని, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ మహేష్ కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు SSB కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. SSB కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన SSB కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి SSB కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత SSB కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పొంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9703344558. తిరిగి వార్తలకు స్వాగతం. మమతల తల్లి కోరిన వరాలిచ్చే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఈ నెల 25, 26వ తేదీల్లో జరుగుతుందని జమీందారీ వంశీకుల అర్చకులు బసవస్వామి తెలిపారు. సుమారు 525 సంవత్సరాలుగా జమీందారుల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతరను ఈ ఏడు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా బసవస్వామి మాట్లాడుతూ జాతర యొక్క చరిత్ర, 2 రోజుల పాటు అమ్మవారికి జరుగు పూజాది కార్యక్రమాల గురించి వెల్లడించారు. శ్రీమాత్రే నమః. పొంగనూరు భక్తాదులకు విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం యథావిధిగా జమీందారు యొక్క ఆదినటువంటి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మహోత్సవము అతి వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటున్నాం. అదే ప్రకారంగా సుమారు ఈ యొక్క జమీందారు యొక్క పాలనలో సుమారు 525 సంవత్సరాల నుండి ఈ పొంగనూరు గ్రామంలో ప్రతి సంవత్సరం యథాప్రకారంగా ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ యొక్క జాతర మహోత్సవం జరుగుతుంది. నిన్న సాయరాత్రి యథాప్రకారంగా అమ్మవారి యొక్క చాటు వేశారు. ఈ చాటుతో యథాప్రకారంగా పొంగనూరు గ్రామము అతి వైభవముగా ఉద్రేకంతో జాతర మహోత్సవాన్ని జరిపించాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ప్రజలందరికీ ఉత్తేజం కల్పించి యథావిధిగా ఈ యొక్క జాతర మహోత్సవం జరుపుతుంటారు. ఈ నెల 25వ తారీఖు మంగళవారం యథాప్రకారంగా ఉదయం 11 గంటలకి మన యొక్క జమీందారు యొక్క దర్బార హాలులో అమ్మవారు అలంకార వృత్తులై కూర్చుంటారు. భక్తులందరికీ యథాప్రకారంగా దర్శనమిచ్చి అమ్మవారి యొక్క కానుకలు చెల్లించుకుంటూ ఉంటారు. తదుపరి అదే మంగళవారం సాయంత్రం 8 గంటలకు మొట్టమొదటిసారిగా ఆ యొక్క అమ్మవారి యొక్క సేవలో ఉండి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం జరిగినటువంటి రాజా సోమశేఖర రాయల వారు మరియు రాజా మల్లికార్జున రాయల వారి యొక్క ఆధీనంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి రాత్రి 10 గంటలకు అమ్మవారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారు గ్రామ ప్రదక్షిణ జరుగుతుంది. తర్వాత 26వ తారీఖు బుధవారం తెల్లవారుజామున 3:40 యథాప్రకారంగా అమ్మవారు ఈ యొక్క గంగా పరమేశ్వరి యొక్క గర్భాలయంలో స్థిరపడుతుంది. ఈ గర్భాలయం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రామ ఆనవాయితీ ఏదైతే ఉంటుందో మొట్టమొదటిసారి ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే పూజను పొంది తర్వాత భక్తులందరికీ సర్వదర్శనం జరుగుతుంది. అదే ప్రకారం 26వ తారీఖు పూర్తిగా భక్తులందరికీ అమ్మవారి దర్శనం అయిన తర్వాత 27వ తారీఖు తెల్లవారుజామున అనగా బేస్తవారం తెల్లవారుజామున యథాప్రకారంగా 3:45 అమ్మవారు గర్భాలయించి జల్దీ మహోత్సవంగా మన యొక్క పురవీధిలో దర్శనమిస్తూ అమ్మవారు తూర్పు మొగసాల్లో శ్రీ చాముండేశ్వర స్వామి దేవాలయం దగ్గర అమ్మవారి జల్దీ మహోత్సవం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే దర్శించి ప్రార్థించి తన మనోభిష్ట నెరవేర్చమని
తన మనసులో ఉండే కోరిక నెరవేర్చమని, అదే ప్రకారంగా బోరులు కానీ బావిలు కానీ తవ్వినా, ఒకవేళ ఏదైనా జల సంబంధమైన దోషాలున్నా కూడా అమ్మవారు గ్రామ దోషం పరిహారం చేసి అందరికీ శుభాన్ని కలిగించింది. కాబట్టి ఈ పుంగనూరు జాతరలో అతి వైభవంగా ఈ యొక్క సూటూరు గంగమ్మ జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాల భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు దర్శించుకుంటూ ఉంటారు. ఇది ఆనవాతిగా సుమారు 520 సంవత్సరాల నుండి మన పొంగునూరు యొక్క జమీందారు యొక్క వాళ్ళ ఆధీనంలో ఉంది. కాబట్టి యథాప్రకారంగా జాతర మహోత్సవం జరుగుతుంటుంది. కాబట్టి జమీందారుల యొక్క ఆదేశానంగా కేసీటీ ద్వారా మీకందరికీ ఈ యొక్క భక్తులందరికీ తెలియజేస్తున్నాము. ఇదే ప్రకారంగా ఈ నిన్న సూటూరు గంగమ్మ ఈ యొక్క చాటు వహించేది. కాబట్టి ఇంకా రెండో చాటు రేపు శుక్రవారం రాత్రి 10 గంటల పైన జరుపుతారు. మళ్ళీ మరుసటి రోజే మంగళవారం గంగమ్మ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులకు తెలియజేసి ఈ యొక్క సూటూరు గంగమ్మ జాతర మహోత్సవాన్ని అతి వైభవంగా జరిపించాలని కోరుకున్నాం. ఇప్పటికే మన యొక్క పొంగునూరులో ముత్యాలు కేసీటీ ఛానల్ వారు ప్రత్యేకంగా అందరికీ దర్శనం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ ఆ పూజా కార్యక్రమం చూసేదానికి భాగ్యం లేకపోయినా కూడా కేసీటీ ద్వారా అందరికీ చూపించాలని, తెలియజేయాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం మనమందరూ చూసి ఆ అమ్మవారిని దర్శించి మనమందరూ ఒక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం అందరం పొందొచ్చు. కాబట్టి ఈ కేసీటీ ద్వారా మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు, హెచ్చరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి. రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన రామచంద్ర యాదవ్. చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలి, న్యాయమూర్తి ఆరిఫా షేక్. ఇరవై 26న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మొదటి చాటింపు వేసిన ఆసాదులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి కోసం నమస్కారం.